ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపాలని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారండి. ఒక కొత్త విషయాన్ని మనకి తెలియపరచాలని దేవుడు ఆశపడతా ఉన్నారు. చూడండి, మనకి తెలియనటువంటి వాక్యం కాదు, కానీ ఒకసారి ఆలోచిస్తే మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపాలని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మార్పు అనంటే ఏంటనంటే, అంతకుముందు మనం జీవించినటువంటి జీవితం అంటే దేవుడు ఏదైతే వద్దు అన్నారో ఆ వద్దు అన్నటువంటి విషయం మనలో ఉంటే, ఆ క్వాలిటీస్ మనలో ఉంటే వాటన్నిటినీ విసర్జించి మారు మనసు పొంది మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ అనంటే, చిన్న బిడ్డలకు కలిగినటువంటి హృదయాన్ని మనం కలిగి ఉంటేనే తప్ప పరలోక రాజ్యంలో మనం ప్రవేశింపలేమండి అని వాక్యం సెలవిస్తూ ఉందండి. చిన్న బిడ్డల మనసు అంటే ఏంటి? వాళ్ళకి ఎటువంటి అహంకారము, గర్వము, ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపుటము ఈ మూడు వాళ్ళలో కనిపించదు కదండి. వాళ్ళ నిస్వార్థమైనటువంటి హృదయం కలిగి చిన్నపిల్లలు ఎట్లయితే ఉంటారో, హార్ట్ఫుల్గా మాట్లాడుకుంటూ హార్ట్ఫుల్గా నవ్వుతూ ఉంటారు, అటు రీతిగానే మనం కూడా చిన్న బిడ్డల మనసు కలిగి ఉన్నాం. దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వెతికే వారిలాగా ఉన్నాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.